అన్నం ఉండదు, ఏముండదు. కూరలో నేను కర్రీ పాయింట్కి వెళ్ళి తీసుకొచ్చుకొని తినాలి మేడం. మాట్లాడితే ఆ జల్దీ పాయి అని చెప్పి చీటీ ఆటల కాడ కూర్చొని, లేదంటే అష్టాచమ్మ అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చొని ఉండొచ్చు. ఇంక ఏంటమ్మా ఇది అని అంటే దానికాడ ఒక దెబ్బ వేసానంటే, ఒక్క దెబ్బ దానికాడ వేసానంటే ఆకలి మీద వచ్చినప్పుడు దెబ్బేరా మేడం ఆ ఇంట్లో ఇది దొరకలేదంటే ఆ దెబ్బ వేయటం ఆలస్యం. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి వెనక ముందు కూడా ఆలోచించారు. కనీసం ఇప్పుడు 12-13 సార్లు వెళ్ళి ఉంటుంది మేడం పోలీస్ స్టేషన్కి. వాళ్ళు ఎంక్వైరీకి పంపించేవాళ్ళు, ఈ కుర్రోడు ఏం చేశాడు, ఈ కుర్రోడు తప్పుకుందని చెప్పి పంపిస్తే ఇంటి పక్కన వాళ్ళు కూడా అడిగేవాళ్ళు. అడగంగానే లేదులే ఆ కుర్రోడు ఏం తప్పు లేదు, ఈ పిల్లే గబాలన్న చీటీ ఆటలు ఆడుకుంటా ఆ ఇదిలో పడింది, అంతేగాని ఆ కుర్రోడు పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తుంటాడు, మధ్యాహ్నం వచ్చి మళ్ళీ సాయంత్రం ఎప్పుడో నైట్ వస్తుంటాడు అని చెప్పేవాళ్ళు. ఇంకా గబాలన ఆయన వచ్చి ఆ హోమ్ గార్డు గారు లేదండి పిల్లదే అంట, ఈ పిల్ల గబాలన ఆ విషయం మీద ఇచ్చేసింది, ఈ కుర్రోడు ఏం లేవంట అని చెప్పేవాళ్ళు. తర్వాత అస్తమాన పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తుంది. ఒక దెబ్బ వేయటం సార్. ఏదన్నా అన్నం కష్టపడి వచ్చింది అన్నం కూడా తినకుండా ఎలా మేడం? మరి వండకుండానే 6 సంవత్సరాలు ఉన్నారు. వండట్లేదని పూర్తిగా అంటలే మేడం. కాపురం చేస్తారు మేడం. వండకుండా ఎవరైనా ఆయన పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం వస్తారు, నేను వండకుండా ఏం చేస్తాను మేడం? పొయ్యి మీద ఉండేదాన్ని మేడం. ఎందుకు ఉండలేదు శ్రీకాంత్? గ్యాస్ మీద మేడం వారానికి 4 సార్లు నేను కర్రీ పాయింట్ లో తీసుకొస్తాను. 4 సార్లు బాక్స్ అడిగి మరి ఎదురుగా మాట్లాడమ్మా, ఎదురుగా ఉంది కదా. ఎక్కడ ఉండలేదు శ్రీకాంత్. 2-3 రోజులే మేడం. మా పిన్ని చెప్పి మా పిన్నోళ్ళకి అదే మా గోహలక్ష్మి పిన్నోళ్ళ పిల్లల్ని అప్పచెప్పి మరి నీకు ఉండి పెట్టలేదు, బాక్స్ లో పంపిలేదు, శివాలతో వెళ్తా. ఎందుకు శ్రీకాంత్ అలా అయితే వంక కాదు. ఇప్పుడు నేనేం తప్పు చేయలేదు, నువ్వు ఇన్ని వంకలు చూపించావు అనుకో తెచ్చుకోవడానికి కాదు నాన్న. ఉండు ఒక్క నిమిషం, నేనేం చేయలేదు కదా. విషయం నువ్వు మొన్నటిదా చెప్తావు, ఇప్పుడేం తెలుసా ఇంకా ఎన్ని విధాలుగా ఇష్టం లేదని మేడం నేను చెప్పలేదు మేడం. మొన్నటి దాకా ఆ వాకు ఆమె పలికింది, నా నోటంటే పలికింది. నా ప్రమాణం కొట్టి నా బిడ్డ మీద మేడం వాళ్ళు వీళ్ళు చెప్పారన్నాడు కానీ తనతో నేను చెప్పాను మేడం. నువ్వు సంవత్సరానికి పిలు శ్రీకాంత్. మేడం ఇప్పుడు మా అమ్మ లేకపోతే మాకు ఇది లేదు మేడం. వాస్తవానికి ఇలా అమ్మోళ్ళు చూసేది లేదు, పెట్టేది లేదు. మా అమ్మే నాకు మొత్తం చూసేది సర్వం. ఆ 3 లక్షలు కూడా అప్పు అయితే ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఆ 3 లక్షలు కూడా ఆమె ఎత్తి మీద వేసాను. కుర్రోళ్ళతో తిరిగి ఫోన్ చేస్తే వచ్చినాను కొట్టేవాడు. నా ఇష్టం నా డబ్బు. ఏ రోజు ఫంక్షన్ లేదు శ్రీకాంత్, నువ్వు గురించి కూడా గొడవ మేడం ఇంటికి అక్కడ సమాధానం చెప్పండి. సుఖాలు మానేయాలని సంతోషమైన కుర్రాల తర్వాత నువ్వే ఏంటో కుర్రాలు అడుగుతారా వెళ్ళి? అరే మేము వాళ్ళతో నీ వాళ్ళతో తిరిగింది, నీ వాళ్ళతో నేను తిరిగేది. నా వాళ్ళతో అంటే అన్నదమ్ములా? నా వాళ్ళని నేను తినిపిస్తున్నప్పుడు ఎవరు నేనెవరు తినిపిలేదు, నేను తినిపిలేదు. నీకే మొత్తం నీ నెత్తి మీద బంగారం ఉందా నా ఉంటే? బంగారం ఉందా? 6 నెలలు మా ఇంటికాడ వండుకుంటే 6 నెలలు మా ఇంటికాడ మాట్లాడండి అమ్మ, ఒకళ్ళు మాట్లాడారు. అసలు ఈనాడు ఉన్నాడు మేడం, ఈయనకి అసలు ఫస్ట్ చివరా తెలియదు, మొదలు తెలియదు. ఏం తెలిసే శ్రీకాంత్? నువ్వు చూసావు నా సంగతి మాట్లాడు. నువ్వు ఆయన అన్నదమ్ములు ఎవరు లేరని చెప్పి ఆయన వచ్చి కళ పద్దా కొడుతుంటే